कांग्रेस पार्टी कांग्रेस पार्टी जय कांग्रेस 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 रेवंत रेड्डी गाరి నాయకత్వం మాట్లాడు నాయకత్వం రాజ్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం రాజ్ కుమార్ గౌడ్ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రాజ్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వీడియో కూడా బయట రావాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ कांग्रेस कांग्रेस पार्टी कांग्रेस पार्टी रेवंत रेड्डी गाరి నాయకత్వం తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న మా సీఎం సార్ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గెలిచిన ఓడిన ప్రజా సమస్యలు ముఖ్యంగా ప్రజల్లో ఉంటూ 24 గంటలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మా గురించి పనిచేస్తున్న మా అన్న శ్రీ మందముల పరమేశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మల్లాపూర్ డివిజన్ ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము. అదే విధంగా ఈ మన ఒక 2 నెలల ముందు మనకి బస్తీబాట మేము మా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి చేస్తున్న బస్తీబాట కార్యక్రమంలో భాగంగా మన జనప్రియకు వచ్చినుండే. ఈ 2 నెలల ముందు వచ్చినప్పుడు మనకి బస్సు సమస్యలు మెయిన్ సమస్యలు ఏంటంటే ఒక 10 నుంచి 12 సమస్యలు ప్రధాన సమస్యలు మేము రాసుకోవడం జరిగింది మా బుక్లో. అదే ప్రధాన సమస్యలు మనకు మెయిన్గా ఈ బాక్స్ డ్రైనేజ్ అనేది ఉంది. అలాగే ఇంకొకటి బాక్స్ డ్రైనేజ్ ఎక్స్టెన్షన్ ఈ అన్నపూర్ణ కాలనీ పర్మిషన్ త్రూ ఒకటి అన్నపూర్ణ కాలనీలో 85 లక్షలతో ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది. అదే అన్నపూర్ణ కాలనీ బాక్స్ డ్రైనేజ్ జనప్రియకు కూడా కలిపితే జర బాగుంటుందని చెప్పిన ఉద్దేశంలో అదే సమస్యని ప్లస్ దానికి భిన్నంగా సేమ్ సమస్య ఏదైతే మనకి ఈ పాత రోడ్లు ఏవైతే మనం 10 ఏళ్ళ ముందట్లా శ్రీ నెమలి సురేష్ గారు కార్పొరేటర్గా వేసిన బీటీ రోడ్లు ఈ అక్కడనే ఉండి ప్రతి ఒక్క చూసినట్టయితే ప్రతి ఒక్క లైన్లో రోడ్లు అన్నీ మొత్తం డ్యామేజ్ అయ్యి చూసడం జరిగింది. ఇది ఒక సమస్య కూడా మేము ఇవన్నీ సమస్యలు పర్మిషన్ దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి అనిల్ ఫస్ట్ ఉన్న సమస్యల్లో ఏదో ఒకటి ఫస్ట్ నాతో అయినంత గారికి అధికారులతో మాట్లాడి చేపిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదే ఇచ్చిన హామీలో భాగంగానే ఈరోజు మన జనప్రియకి 65 లక్షలు శాంక్షన్ చేయించి నిన్ననే 65 లక్షలు శాంక్షన్ చేయించి అని చెప్పి మనకు ఉత్తర్వులు రావడం మేము ఈరోజు ఈ పాలాభిషేకం పెట్టుకోవడం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇలాగే మనం ముందుకు సాగుతూ ప్రతి ఒక్కటి మనకి ఏమన్నా కానీ మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మల్లాపూర్ డివిజన్ని ప్రగతి పదంలో నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా కాలనీ అసోసియేషన్ నాయకులకి మా కాలనీ సభ్యులకి మా కాలనీ వాసులకి అందరికీ మా కార్యకర్త నాయకులకి ముఖ్యంగా మా మహిళా నాయకులకు అందరికీ నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జై కాంగ్రెస్.